మరింత సులభం. సికింద్రాబాద్ యశోద హాస్పిటల్ డాక్టర్ బీజే రాజేష్ ముఖ్యంగా న్యూరో సర్జరీ విభాగంలో అత్యాధునిక సౌకర్యాలను అందిస్తున్న ఆసుపత్రిలో సికింద్రాబాద్ యశోద హాస్పిటల్ ఒకటి. ఇక్కడ ప్రత్యేకంగా ఆపరేషన్ థియేటర్లోని ఎంఆర్ఐ సౌకర్యం అందుబాటులో ఉంది. ఈ సాంకేతికత వల్ల మెదడులోని పెద్ద కణితులు వంటి క్లిష్టమైన శస్త్రచికిత్స సమయంలోనే ఎంఆర్ఐ స్కాన్ చేసి కణితిని పూర్తిగా తొలగించబడిందా లేదా అనే విషయాన్ని వెంటనే నిర్ధారించుకోవచ్చని, కొన్ని సందర్భాలలో సాధారణ శస్త్రచికిత్స పూర్తయిన తర్వాత మాత్రమే మిగిలిన భాగం ఉన్నట్టు తెలుస్తోంది. కానీ ఈ సదుపాయం ఉండడంతో అదే సమయంలో అవసరమైతే శస్త్రచికిత్స కొనసాగించి మరింత ఖచ్చితత్వంతో చికిత్స అందించడం అవకాశం కలుగుతుంది. గత 20 సంవత్సరాలుగా దాదాపుగా 2000 మందికి మెదడు ఆపరేషన్లు చేస్తున్నామని, ఇప్పుడు వచ్చిన టెక్నాలజీ సహాయంతో చాలా సులభతరంగా పేషెంట్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకోకుండా మత్తు ఇవ్వకుండా మెదడు చికిత్సలు నిర్వహిస్తున్నామని కామారెడ్డి ప్రజలకు మొదటి గురువారం అందుబాటులో ఉంటామని తెలియజేశారు. ముఖ్యంగా బ్రెయిన్ స్ట్రోక్ లక్షణాలు, చేతులు వంకరపోవడం, పెరాలసిస్ వంటి లక్షణాలు కనపడితే వెంటనే న్యూరో స్పెషాలిస్టుకు సంప్రదించాలని, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చాక దాదాపు 3 గంటల్లోపు చికిత్స అందినట్టయితే ప్రాణాపాయం ఉండదని తెలియజేశారు. న్యూరో సర్జన్ యశోద హాస్పిటల్ సికింద్రాబాద్ నుండి. సికింద్రాబాద్ లో గత 20 సంవత్సరాలుగా నేను పనిచేస్తున్నాను. కామారెడ్డికి నేను తరచుగా సుమారు 10 సంవత్సరాలు చేస్తున్నాను. ఈ మధ్యన మన యశోద ఇక్కడ సపరేట్ గా స్పెషల్ గా క్లినిక్ పెట్టారు. ఈ వసతి ఎందుకంటే మనకి ఇక్కడ ఈ భాగం కామారెడ్డి దాని చుట్టుముట్టు నుండి వచ్చే పేషెంట్ల కొరకు అంత దూరం రానక్కర్లేదు అనేసి ప్రాథమికంగా మేమందరం డాక్టర్స్ ఇక్కడ చూసి అత్యవసరం అనిపించిన పెద్ద ఇబ్బంది ఉన్నా మళ్ళీ హైదరాబాద్కి పిలవాలనే ఉద్దేశంతో ఇక్కడ క్లినిక్ స్టార్ట్ చేస్తాం అనమాట. న్యూరో సర్జరీ ఈ 20 సంవత్సరాలుగా లోకం మొత్తము మళ్ళీ యశోదాలో ఈ న్యూరో సర్జరీ ఎలా మార్పు చెందింది అనేది ఇప్పుడు చెప్దామని ఇక్కడ కూర్చున్నాం మనం. న్యూరో సర్జరీ అంటే మన బ్రెయిన్ లో ఆపరేషన్ చేసే ప్రక్రియ. మెదడు అనేది మనకు అన్నిట్లో సున్నితమైన భాగం, శరీరంలో అన్నింత సున్నితమైన భాగం మెదడు. అందులో మనము ఆపరేషన్ చేయాలన్నప్పుడు దానికి వలన వచ్చే ఇబ్బందులు చాలా ఎక్కువ ఉంటాయి. క్రమంగా ఈ గత 20 సంవత్సరాల్లో పరికరాల అభివృద్ధి, టెక్నాలజీ అభివృద్ధి, ఇవన్నిటి వలన మనకి ఇబ్బందులు అనేవి చాలా తక్కువ అయిపోతున్నాయి. ఒకప్పుడు బ్రెయిన్ ఆపరేషన్ చేస్తే 100కి ఒక 5-10 మంది చనిపోయేవారు. ఒక 10-20 మందికి చేతులు కాలు పడిపోయేది. ఇప్పుడు చనిపోవడం అనేది ప్రాక్టికల్గా లేదు. చేయికాలు పడిపోవడం అనేది హార్డ్లీ ఒక 5% కూడా ఉండదు. జబ్బుని బట్టి అవి మారుతుంటాయి. బట్ సాధారణంగా ఓవరాల్ పూర్తి అన్ని ఆపరేషన్ కలిపితే ఇప్పుడు ఈ స్థితికి వచ్చామన్నమాట. ఈ భాగంలో మన హైదరాబాద్ యశోదాలో సికింద్రాబాద్ లో చాలా అత్యున్నతంగా మనకి న్యూరో సర్జరీ విభాగంలో ఎదుగుదల జరిగింది. ఎక్కడ లేనిది ఆపరేషన్ థియేటర్ లో ఎంఆర్ఐ అనేది ప్రథమంగా మన యశోద సికింద్రాబాద్ లో ఉన్నది. దానివల్ల ఉపయోగం ఏంటిదంటే పెద్ద మెదడులోని పెద్ద కంతులు ఆపరేషన్ చేసినప్పుడు అప్పుడప్పుడు మనం ఆపరేషన్ తర్వాత కొంచెం కంటి మిగిలిపోవచ్చు. అది మళ్ళీ మరుసటి రోజు 2 రోజుల తర్వాత స్కాన్ చేసి లేదా 2 నెలల తర్వాత స్కాన్ చేసి మళ్ళీ ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. అలా పేషెంట్కి 2వ ఆపరేషన్ కాకుండా ఆపరేషన్ థియేటర్లోనే ఎంఆర్ఐ ఉండడం వలన ఆపరేషన్ అయిపోయింది అనుకున్న తర్వాత స్కాన్ చేసుకొని మళ్ళీ ఏమైనా మిగిలిందంటే మళ్ళీ పోయి తీయడం అనేది, ఈ సౌకర్యం అనేది మన భారతదేశంలో కొన్ని ఆసుపత్రుల్లో ఉన్నదండి. అలాగే ఈ మధ్యన మనం చేసే ప్రత్యేకంగా ఏంటంటే మెదడులోని కంతులన్నీ పేషెంట్తో మాట్లాడుతూ చేస్తున్నాము. అంటే పేషెంట్ పూర్తిగా మత్తు ఇవ్వము, పేషెంట్ మనతో మాట్లాడుతుంటాడు. అందులో ఉపయోగం ఏంటిదంటే మనకి ఆపరేషన్ అప్పుడు ఏదన్నా ఇబ్బంది జరుగుతున్నా వెంబడి తెలిసిపోతుంది. అది పెద్ద కాకుండా అప్పటికప్పుడు మనం ఆపి దానికి కావాల్సిన ప్రక్రియలు చేపట్టవచ్చు. ఇంకోటి దాని నుంచి మనకు వచ్చే ముఖ్యమైనది ఏంటంటే సాధారణంగా మనం చెయ్యి, కాలు, మాట, చూపు ఇవే అనుకుంటాం. కానీ మనిషికి కావాల్సింది ఏంటంటే మన ఆలోచన, మన జ్ఞానము, మన మెమొరీ, మన విచక్షణ శక్తి, ఇవన్నీ కూడా చాలా ముఖ్యం. సో అవన్నీ మత్తు ఇచ్చినప్పుడు మనం గుర్తుపట్టలేము. అందుకనేసి మేల్కో ఉన్నప్పుడు ఆపరేషన్ చేస్తూ ఇవన్నీ ప్రక్రియలు అక్కడ మేము చెక్ చేస్తుంటాం. చెక్ చేసుకుంటూ పేషెంట్ విచక్షణ శక్తి ఎలా ఉంది, జ్ఞానం ఎలా ఉంది, క్యాలిక్యులేషన్స్ అనేది ఇవన్నీ చూసుకుంటూ వాటికి కూడా డ్యామేజ్ కాకుండా మెదడులో ఆపరేషన్ ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసే ప్రక్రియని ఇట్లా అవేక్ సర్జరీ అంటాం.
ఇంట్రా మానిటరింగ్ ద్వారా, అంటే ఆపరేషన్ అప్పుడు నరాలను చెక్ చేయడం ఇంట్రా న్యూరో మానిటరింగ్ అంటాము. అది మత్తు ఇవ్వకుండా చేస్తాము. అలాంటిది మన భారతదేశంలో మాక్సిమం సర్జరీస్ ఇక్కడ అవుతున్నాయి. అలానే కాకుండా ఈ మధ్యన అందరూ తరచుగా చాలా మంది పేషెంట్స్ కి ఎండోస్కోప్ అని అడుగుతుంటారు. ఎండోస్కోప్ అంటే ఏంటిదంటే మనకి చిన్న రంధ్రం ద్వారా శరీరం లోపల పోయి ఆపరేషన్ చేయడం. అది మెదడులో కూడా ఇప్పుడు చేయొచ్చు. సో అలాంటి వాటిల్లో కూడా మనము భారతదేశం ప్రథమంగా ముక్కు ద్వారా చేసే ప్రక్రియ చాలా సర్జరీస్ చేస్తున్నాం. ఈ మధ్యన ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ చేసాము, బయట నుంచి ఎంతో మంది డాక్టర్లు వచ్చారు. సో అలాంటి ముక్కు ద్వారా మెదడులోని కంతులన్నీ తీయడం అనేది ఇప్పుడు తరచుగా మన దగ్గర జరుగుతుంది. కనుబొమ్మ నుంచి ఆపరేషన్ చేసే రంధ్రం ద్వారా చిన్న రంధ్రం ద్వారా తీయడం వల్ల ఇది కాకుండా మనకి రోబోటిక్ సర్జరీ, బ్రెయిన్ లో కూడా రోబోటిక్ సర్జరీ అనేది మన హైదరాబాద్ ఫస్ట్ టైం మన దగ్గర పెట్టాలి. రోజార్ రోబో అనేది పెట్టి వాటి ద్వారా మనం చేస్తున్నాం. ఇది కాకుండా కూడా ఏంటంటే మనకి ఈ పేషెంట్ ట్రీట్మెంట్ కాకుండా మన డాక్టర్స్ కి పాఠాలు చెప్పడం అనేది ప్రైవేట్ హాస్పిటల్ డిఎన్బి అంటాం. అలాంటి కోర్స్ గత 15-20 సంవత్సరాల నుంచి ఉంది. మన దగ్గర నుంచి సుమారుగా ఒక 40 మంది డాక్టర్లు మన చేతిలో పాస్ అయిపోయి నేర్చుకొని వాళ్ళు ఇప్పుడు భారతదేశంలో అన్ని చోట్లలో వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నారు. సో ఇట్లా మనకి పేషెంట్ సంబంధించింది, నూతన పరికరాలు, టీచింగ్ అన్ని విభాగాల్లో న్యూరో సర్జరీ అనేది గత 20 ఏళ్లలో పెద్ద మార్పు జరిగింది. ఇది మన యశోద అన్ని బ్రాంచెస్ లో కలిపితే సికింద్రాబాద్ బ్రాంచ్ లో చాలా ఎక్కువగా ఉంది. అక్కడ అందరం కలిసి పనిచేస్తాము. ప్రథమంగా పర్పస్ ఏంటిదంటే పేషెంట్ కి ఎలాంటి ఇబ్బంది కావద్దు, ఒక మెదడు కంటే నా 2 మెదడులు బెటర్ ఉంటాయనేసి పెద్ద పెద్ద జబ్బులు ఉన్నప్పుడు కలిసి చేస్తాము. ఆ భాగంలో నేను ఇక్కడ రావడం కారణం ఏంటిదంటే ఆపరేషన్ తర్వాత అంత దూరం ప్రయాణం చేసే బదులు ఇక్కడ వచ్చి వాళ్ళని ఇక్కడనే చూస్తాము. సో దట్ పేషెంట్స్ కూడా సౌకర్యంగా ఉంటుంది అనేసి ఇక్కడ యశోద క్లినిక్ రావడం జరుగుతుంది. రకాలు ఉంటుంది. ఒకటి రక్త ప్రసారము ఆగిపోవడం అనేది బ్రెయిన్ స్ట్రోక్ అంటాము. బ్రెయిన్ లో బ్లీడింగ్ అవ్వడము బ్రెయిన్ స్ట్రోక్ అంటాము. ఇప్పుడు రక్త ప్రసారం ఆగిపోవడము చాలా ఎక్కువగా జరుగుతుంది.